హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలు ప్రభుత్వంపైకి తిరగబడ్డారు. పీఓకే ప్రాంతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వీధుల వెంబడి భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీంతో పీఓకేలోని పోలీసులు AK-47తో కాల్పుల వర్షం కురిపించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో విసిగిపోయిన అక్కడి ప్రజలు ప్రభుత్వంపైనే యుద్ధం ప్రకటించారు. ఈ క్రమంలోనే భారీగా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలతో కదం తొక్కారు. ఇక ఈ ఆందోళనలను అణిచివేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిరసనకారులను అడ్డుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పీఓకే మొత్తం రణరంగంగా మారింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారీగా పెంచిన పన్నులు, అధిక ద్రవ్యోల్బణం, విద్యుత్ కొరత సహా అనేక సమస్యలకు వ్యతిరేకంగా స్థానికులు నిరసనలు చేస్తున్నారు. పీఓకే ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను పాకిస్తాన్లోని ఇతర పెద్ద నగరాలకు మళ్లించడంతో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే భారీ మార్చు చేపట్టారు. ఈ క్రమంలోనే వారిని అణచివేసేందుకు పాకిస్తాన్ రేంజర్లు, స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. టియర్ గ్యాస్ పెల్లెట్లు, గాల్లోకి బుల్లెట్లను ప్రయోగించారు. ఈ క్రమంలోనే పోలీసులు, పారామిలిటరీ బలగాలు జరిపిన దాడిలో 2 ప్రజలు చనిపోయారు. అయితే ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ ప్రజలు శాంతియుతంగానే నిరసన ప్రదర్శనను ప్రారంభించారు. ఈ ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం హింసాత్మక మార్గాలను ఎంచుకుంది. మొదట గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు ఆ తర్వాత టియర్ గ్యాస్ సహా ఇతర మార్గాలను ఎంచుకున్నారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు పోలీసులపైకి తిరగబడడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం చెలరేగింది. అది కాస్త హింసాత్మక ఘటనలకు దారితీసింది. ఈ ఆందోళనలో విద్యార్థులు, మహిళలు కూడా పాల్గొన్నారు. 2 పౌరులు చనిపోగా పదుల సంఖ్యలో జనం గాయాల పాలయ్యారు. వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ దాడులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.